యా హల్లెలూయా అన్నటువంటి పదం ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ అవర్ లిప్స్, ఇట్ ఈస్ ఆల్సో responsible to raise our hands. Hallelujah. When we raise our hands, then the hands of the God Almighty will come downside to pick up, to receive your hallelujah, to receive your wishes. Do you think that you only worshiping in the church? No. The CC camera from heaven. You are under the surveillance of kingdom of God CC camera. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఉన్నాం మనము? సీసీ కెమెరా పర్యవేక్షణలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద సర్వేలెన్స్ ఆఫ్ ద సీసీ కెమెరా ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, in the eyes of God. It is called సీసీ కెమెరా. ఏమంటాం? మరో నేత్రం అంటాం. ఏమంటాం? మరో నేత్రం లేదా థర్డ్ ఐ. ఈ ప్రపంచాన్ని అంతా చూడగలటువంటి ఒక కన్ను, ఒక నేత్రం ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీసీ కెమెరా ఆఫ్ ద వరల్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చాలా సంతోషం. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ అగైన్. బ్రదర్ జార్జ్ అన్న గారిని ఒక రిక్వెస్ట్, కొన్ని ఫొటోస్ కూడా తీయవలసిందిగా ఐ రిక్వెస్ట్. సో బికాస్ సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గోయింగ్ టు బి circulated in the European countries. And the last week I had a meeting with one VIP from European countries, and they requested about your church, about our church, about our believers, and about our church. So this evening or maybe tomorrow I am going to share these photos in the country of Armenia. So Armenia as well as Romania అన్నటువంటి స్విట్జర్లాండ్, ఒక 4-5 దేశాలకి, స్వీడన్, సో కొన్ని దేశాలకి ఐఎమ్ గోయింగ్ టు ఫార్వర్డ్ దిస్ వీడియో యాజ్ వెల్ యాజ్ దిస్ ఫొటోస్ ఆఫ్ అవర్ చర్చ్, అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇన్విటేషన్ టు విజిట్ ఇండియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్స్ టు అవర్ చర్చ్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్ ఇన్ 2025. ఆమెన్ ఆమెన్. సో దేవుని వాక్యం మనం తెలుసుకుందాం. క్రిస్మస్ చాలా సంతోషం. It is one and only the festival for Christians. మనిషికి రెండు ఉంటాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జననము, మరణము. అలాగే భారత జాతిపిత మహాత్మా గాంధీ గారికి జననము, మరణము. అలాగే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, వారికి కూడా ఏమున్నది? జననము, మరణము. ద గ్రేట్ వాషింగ్టన్ DC, the president of United States of America, also has 2 dates. What is the number 1? జననము and మరణము. ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తికి రెండో డేట్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే మనము నమ్ముకున్న దేవుడు, నజరుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనకున్నటువంటి క్రిస్మస్, సో పీపుల్ ఆర్ వెరీ బిజీ విత్ వర్క్స్, పెయింటింగ్ హౌసెస్, పర్చేసింగ్ డ్రెస్సెస్, ప్లానింగ్ టు విజిట్, ప్లానింగ్ టు ఇన్వైట్ అవర్ రిలేటివ్స్ అవర్ హోమ్స్ లైక్ ఎనీథింగ్. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక మంచి వర్తమానం, స్వచ్ఛమైనటువంటి వర్తమానము మనం విందాం. సో మన వర్తమానం పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. FC. పార్ట్ నెంబర్ 2 BC. పార్ట్ నెంబర్ 3 WC. So this is the meditation we are going to discuss about. The FC అంటే ఫస్ట్ కపుల్
of this globe. Number 2, BC, best couples of this world. Number 3, WC, worst couple of this world. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మన వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడా, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. పోయిన వారం నుంచి తండ్రి ప్రభా, ఈ యొక్క వారం వరకు నాయన నీవు మమ్మల్ని కరుణించి కాపాడి నీ యొక్క సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారాను, ప్రార్థన ద్వారాను, కొన్ని మాటల ద్వారాను నీ యొక్క సన్నిధిలో మాట్లాడుకుంటుండగా మీరు సహాయం చేయండి. మీరే అధ్యక్షత వహించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క దాసునిగా నీ సన్నిధిలో నిలబడి మాట్లాడబోతుండగా మీరే సహాయించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో మన సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ కపుల్. సో మనకు తెలుసు ఫస్ట్ కపుల్ ఎవరు అన్నటువంటిది. సో ఈ కపుల్ అన్నటువంటి విషయాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ క్రిస్టమస్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. సో భారత రాజ్యాంగం ప్రకారం కానీ, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ, ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ దెర్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్. సో కపుల్ అని మనం ఎందుకు మెన్షన్ చేశానంటే, సో కపుల్ అంటే ప్రదానము చేయబడినటువంటి వాళ్ళను కపుల్స్ అంటారు. ఫస్ట్ కపుల్, they did not get married. Do you believe this or not? Adam and Eve వివాహ పత్రిక ఎవరైనా చూసారా? Have you seen that the invitation of Adam and Eve in the Bible? Is there mentioned that? No. ఆది కాండంలో మనం చూస్తాం, బుక్ ఆఫ్ జెనసిస్లో చూద్దాం ఒకసారి. ఆది కాండం చూద్దాం, 1వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు. సారీ 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమునకు వాని కొరకు చేయుదును అనుకొనెను. మీరు బాగా ఆలోచన చేయండి. ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆలోచన. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ థాట్ ఆఫ్ ఆదాం. ఇది ఆదాము యొక్క ఆలోచన కాదు. దిస్ ఈజ్ ద థాట్ ఆఫ్ గాడ్. దేవుడు సమస్తమును సృజించిన తర్వాత, దేవుడు వాటి కొరకు ఒక మనిషిని సృష్టించిన తర్వాత, తన పోలిక చొప్పున మనిషిని సృష్టించిన తర్వాత, సో దేవుడు ఏమనుకుంటున్నాడంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, ఆదాము ఆలోచన చేయట్లేదు. దెన్ ఆదామ్ వాస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు థింక్ అబౌట్ ద నేచర్, థింక్ అబౌట్ హిస్ ఫ్యూచర్. హీ వాస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు థింక్ అబౌట్ ద కల్టివేషన్ ఆఫ్ ఈడెన్ గార్డెన్. మీరు బాగా ఆలోచన చేయాలి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సో ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనుకున్న తర్వాత దేవుడు సృష్టించింది ఏంటి? ఏం సృష్టించాడు? రాంగ్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అనుకొని అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తాను సృష్టించినటువంటి అన్నింటికి పేర్లు పెట్టమని ఆదాముకు ఆజ్ఞాపించాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఏమిటంటే, ఆదాముకి అవ్వకి మధ్యలో ఉన్నటువంటిది ఏంటంటే నేచర్. ఏం గమనించగలం మనం? నేచర్. దేవుడు సృష్టించినటువంటి ప్రతి పేరు, ప్రతి చెట్టు, ప్రతి జంతువు, ప్రతి జీవికి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి, ఆదాము ఏం పేరు పెడతాడో చూద్దామని చెప్పి ఆలోచన చేశాడు. Then God first the way of thinking to the human being has given by the God Almighty.
మొట్టమొదటిగా మనిషి యొక్క ఆలోచన దేని గురించి వచ్చింది అంటే ఆదాముకి ఈ చెట్లకి, వృక్షాలకి, జంతువులకి, జీవులకి ఏ పేరు పెడతాడో అని దేవుడు తన యుద్ధకు తీసుకుని వస్తే ఆదాము ఏం చేశాడండి? పేర్లు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము ఏం చేశాడు? పేర్లు పెట్టేశాడు. సో అది అంతా అయిపోయిన తర్వాత మీరు బాగా అబ్జర్వ్ చేయండి, కింది వచనాలు మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇట్ ఈస్ అగ్రీడ్. ఆదాముకి దేవునికి ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ద గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీడమ్ టు ఆడమ్. దేవుడు మనిషికి ఎప్పుడు స్వేచ్ఛను ఇచ్చేశాడు. సో గాడ్ హ్యాస్ టెస్టెడ్ ఆడమ్ ఎయిదర్ దిస్ పర్సన్ ఈస్ ఏబుల్ టు థింక్ ఆర్ నాట్. ఆడమ్ పేర్లు పెట్టగానే వాటిని ఏం చేశాడు? దేవుడు సమ్మతించాడు. దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. ఆ రోజు ఆడమ్ ఏమైతే పేర్లు పెట్టాడో, కోడికి కోడి అని, నక్కకి నక్క అని, కుక్కకి కుక్క అని, వాటిని మనము ఇంగ్లీష్లోను, హిందీలోను, తెలుగులోను వీ హ్యావ్ బీన్ ట్రాన్స్లేటింగ్ దట్ సేమ్ వర్డ్. ఇజ్ ఇట్ రైట్? హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఆదాము ఏం చేశాడంటే దేవునికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నాడు. దట్ క్లోజ్ రిలేషన్ విత్ గాడ్. తర్వాత ఏం చేశాడంటే ఈ పేర్లు అన్నీ పెట్టిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడండి? అప్పుడు మీరు బాగా గమనించండి, 20 ఏముంది? అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. పైన వచనాలు మనం గమనిస్తే ఆదాముకు సాటి అయిన సహకారిని చేద్దామనుకున్నాడు. దాని తర్వాత దేవుడు పేర్లు పెట్టాడు. తర్వాత ఏం చేశాడండి దేవుడు? కింది వచనం గమనిస్తే అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుతున్నప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెకు ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఏమన్నాడండి? నా ఎముకలలో ఎముక, యు ఆర్ విత్ ఇన్ మీ, యు ఆర్ వన్ ఆఫ్ ద బోన్స్, యు ఆర్ ద వన్ ఆఫ్ బోన్ ఆఫ్ మై బోన్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు. So there you can understand God is a first ఏమంటారు? anesthesiast. The medical doctors and medical nurses can understand this. Anesthesian. God is anesthesian. సో మనకి ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారండి? అనస్థీసియా ఇస్ కాల్డ్ మత్తు ఇంజక్షన్ అంటారు. సో మత్తు సూది. సో మత్తు ఇంజక్షన్ గాడ్ వేశాడు అక్కడ. సో తర్వాత ఏం చేస్తాడు? జరిగిన స్టోరీ మనకు తెలుసు. సో దేవుడు వారిద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? ఏదైనా తోటలో పెట్టాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దేవుడు ఆదాముకు మాత్రమే చెప్పాడు ఒక రహస్యాన్ని. ఏం రహస్యం చెప్పాడండి? ఈ ఏదేను తోటలో నిన్ను సేద్యపరచులకు పెడుతున్నాను, నువ్వు ఇక్కడ ఏ ఫలమునైనా తినవచ్చు, కానీ తోటలో ఉన్నటువంటి ఒక చెట్టు ఫలం మాత్రం తినకూడదు. బాగా ఆలోచన.
అవ్వ దగ్గరకు వచ్చింది. ఇది నిజమా? ఏమన్నా చూడండి ఒకసారి 3వ అధ్యాయంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది నిజమా? చాలు. ఇది నిజమా? ఇస్ దిస్ ట్రూత్? ఏది నిజమా? ఏమన్నాడండి కింద మనం గమనించినట్లయితే, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా? That is the second question. The first question is in the Bible, the question in English, క్వశ్చన్ మార్కులని, పుని స్టాప్లని, సెమికోలన్స్ అని, సో మన పంక్చుయేషన్స్ అంటుంది దాంట్లో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో రెండవ క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఇది నిజమా, రెండవ క్వశ్చన్ ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఇక మూడవ క్వశ్చన్ ఏంటంటే, ఇది నిజమా, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి రానయ్యున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 క్వశ్చన్లే ప్రపంచానికి అంతటికి. చాలామంది అనుకుంటాం కానీ దిస్ ఈజ్ ద ఓన్లీ బైబిల్ అనుకుంటాం కానీ దిస్ ఈజ్ నాట్ ద బైబిల్. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని నడిపించేది, ప్రపంచాన్ని శాసించేది, ప్రపంచాన్ని ఆజ్ఞాపించేది, ప్రపంచానికి దిక్సూచినిచ్చేటువంటిది ఒకే ఒక కాన్స్టిట్యూషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆన్ దిస్. అండర్స్టాండ్? మనకు భారత రాజ్యాంగం ఉంది. మన జీవితంలో ఎప్పుడో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని మనం తిరిగి ఉండం బహుశా. కానీ మనకేదైనా సమస్యలు వస్తే మనం దేని గురించి ఆలోచన చేస్తాం? కాన్స్టిట్యూషనల్ రైట్స్. ఏమంటాం? రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఏమంటామండి? కాన్స్టిట్యూషనల్ రైట్, ఫండమెంటల్ రైట్. మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్లో మొట్టమొదటి ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీ ఇండియన్ సిటిజన్ యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారం చదువుకునేటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ అది. సో మనకి ఏ సమస్య వచ్చినా, క్రైస్తవులకు కానీ ఎవరికి సమస్య వచ్చినా, దాదాపు 143 కోట్ల మంది ప్రజలకి ఒకే ఒక కాన్స్టిట్యూషన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప రాజ్యాంగం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వాటికంటే గొప్పది పుస్తకం ఇంకోటి ఏది లేదు ఇండియాలో. కానీ ప్రపంచం విషయానికి వస్తే, వెన్ ఎవర్ యూ కమ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ద వరల్డ్, సో ఈ ప్రపంచానికి వస్తే ఈ ప్రపంచానికి ఉన్న ఒకే ఒక్క పుస్తకము, కాన్స్టిట్యూషన్ ఏంటి? ద గాడ్స్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రపంచాన్ని శాసించేది ఇదే. యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఇంకో ఎన్నో తరాల వరకు ఇదే మనకు బైబిల్ నడిపిస్తూ ఉంటుంది. అక్కడ సర్పం వచ్చినప్పుడు అవ్వ ఏం చేసిందంటే, అవును నిజమే. ఏ మాట నిజం? అవును నిజమే. చాలామంది అనుకుంటూ ఉంటారు అది యాపిల్ పండు అనుకుంటూ ఉంటారు, మనకు అండర్స్టాండింగ్ కోసం. అవునా? సో సర్పము ప్రశ్నించినప్పుడు అవ్వ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎవరు? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ అబౌట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బియాండ్ మై హస్బెండ్? ఆ మాట అనలేదు. దే ఆర్ ద ఫస్ట్ కపుల్స్. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమనిచ్చాడు? మీరు ఏమైనా తినొచ్చు, కానీ ఇదొక్కటి తినకూడదు. సాతానుడు కూడా ఏం చేస్తాడంటే అన్నీ ఇస్తాడు, ఒక్కటే నువ్వు బాప్తిసం తీసుకో అంటే వాడు ఒప్పుకోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే whenever you baptized in the name of Jesus Christ, then you will be the citizen of heaven. Hallelujah. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వేమవుతావు? పౌరసత్వం. ఎక్కడికి పౌరసత్వం? పరలోక రాజ్యంలో పౌరసత్వం నీది. అది వాడికి ఇష్టం ఉండదు, అది వాడికి
ఇష్టం ఉండదు, నీకు అన్నీ ప్రొవైడ్ చేస్తాడు, కానీ అదొక్క విషయం దగ్గర నిన్ను ఆగు 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 ఇంకా ఇంకా ఇంకా. సో వీళ్ళు ఏం చేస్తారంటే డిస్ఒబీడియన్స్. సో ఐ కెన్ సే ద ఫస్ట్ కపుల్ ఈస్ డిస్ఒబీడియంట్ కపుల్ టు ద గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరినటువంటి వాళ్ళు, దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు, వారి వల్ల ఏమైపోయిందండి, ప్రపంచమంతా, దేశమంతా, ఈ గ్లోబ్ అంతా, దేవుని సృష్టి అంతా ఏమైపోయింది, శాపగ్రస్తం అయిపోయింది. మనకు తెలుసు ఆ స్టోరీ. దేవుడు ఏం చేశాడు, సర్పాన్ని శపించాడు. అవ్వ అక్కడ దేనికోసమో వింటుందంటే మీరు బాగా ఆలోచన చేయండి. 2వ వచనం చూడండి, 3:2. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావక ఉండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరబడును, మీరు మంచి చెడ్డల వారై దేవతల వలె ఉందురు. ఇక్కడ పాయింట్ ఉంది. అక్కడ ఏం పాయింట్ ఉంది? అక్కడ కన్నులు తెరబడును పక్కన పెట్టేసి ఇంకోటి ఏముంది అక్కడ, దేవతల వలె ఉందురు అంటే ఈవ్కి, అవ్వకి దేవతల వలె ఉందురు అంటే దేవతలు ఎలా ఉంటారో మనకు తెలియదు. మనం కూడా చిన్నప్పుడు, ఇప్పుడు అంటే మనం దేవుళ్ళలో ఉన్న చిన్నపిల్లప్పుడు సినిమాలు చూసింటాం కదా, అవునా? సినిమాలలో, మన టీవీ సీరియల్లో, సినిమాల్లో మనకు చూపిస్తుంటారు కదా దేవతలు ఎలా ఉంటారో. అలా ఉంటాను అనేసరికి అబ్బా అంత అందంగా ఉంటానా నేను. అప్పటికి అద్దం లేదు పాపం, ఇంకా అప్పటికి అద్దం లేదు ఇంకా అవ్వకి. అద్దం సర్పమే. అక్కడ ఏమైంది, అద్దము సర్పమే. నువ్వు ఎలా ఉంటావో తెలుసా, బా ఇవి తింటే మాత్రం సూపర్, సో బ్యూటిఫుల్. అదేదో తైలం మూసుకుంటే వెంట్రుకలు అన్ని పొడిగా వచ్చినట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మీరు దేవదూతల వలె ఉంటారంటే ఇంకా ఏం ఆలోచన చేయలేదు అవ్వ. అవునా, ఏం చేస్తుంది, తినేసింది. టచ్ కూడా చేస్తున్నాడు దేవుడు. తినడం పక్కన పెట్టండి, తినడం పక్కన పెట్టండి, కనీసం వాటిని ముట్టకూడదు. యూ షుడ్ నాట్ టచ్ ద స్ట్రిక్ట్లీ ఆర్డర్. కానీ సర్పం యొక్క మాటలు విని ఏం చేసింది, తినేసింది. తిన్నప్పుడన్నా కనీసము సైలెంట్గా ఉండొచ్చు ఆమె. తిని ఏదో ప్రశాంతంగా ఏదో తిన్నాం, మా హస్బెండ్కి తెలియకూడదు, లేకపోతే ఆదాముకి తెలియకూడదు అని అనుకోలే ఆమె. తినింది, ఇది ఏదో బాగుంది, అన్నిటికంటే ఇంకా బాగుంది, అబ్బబ్బబ్బబ్బబ్బా ఇన్ని పళ్ళు తిన్నాం, కానీ ఇంత తీయని పండు, ఇంత శ్రేష్టమైన పండు, ఇంత మనసుకు శాంతినిచ్చే పండు అసలు మనం తినేదని చెప్పి ఏం చేసిందండి, ఆమె తీసుకొచ్చి అవ్వకి ఇచ్చేది, ఆదాంకి ఇచ్చేసింది. ఆదాము కూడా ఆలోచన చేయాలి, ఏదైనా తినేటప్పుడు ఏం తింటున్నాం మనం, ఏంటి, అరే నాకు అన్ని చెట్ల గురించి నేను తిన్నా, ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా, ఇంతవరకు నేను ఇప్పుడు తినలేదని ఆలోచన చేయాల్సింది అక్కడ. కానీ ఆలోచన చేయలేదు. అదేమన్నా హైదరాబాద్ అంత సిటీనా ఈడెన్ గార్డెన్ అంటే? మీరు ఆలోచన చేయండి. హైదరాబాద్లో ఉన్న పెద్ద పార్కే కేబీఆర్ పార్కు. కేబీఆర్ పార్కులో పనిచేసే వ్యక్తికి కేబీఆర్ పార్కులో ఏమేమి ఉన్నాయో తెలియదా? ఏ చెట్టు పండు ఎక్కడ ఉంది, ఏం చెట్టు ఎలా ఉంటుంది తెలీదా? కానీ ఆదాం ఏం చేశాడంటే అవ్వ ఇచ్చిన పండు తినేశాడు. తర్వాత ఏమైపోయింది, కళ్ళు తెరబడ్డాయి. తర్వాత ఏమైపోయింది, అన్ని విషయాలు తెలుసుకున్నారు. తర్వాత ఏమైపోయింది, దేవుడు వచ్చాడు. ద టైమ్ హ్యాస్ కమ్, ద గాడ్ హ్యాస్ కమ్. చాలామంది అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు వస్తున్నా అంటున్నారు, కానీ ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు. అలాగే ఆదాం కూడా దేవుడు వస్తాడు ఆయన తెలుసు, కానీ దేవుడు వచ్చే టైం అయింది. దేవుడు వచ్చి మాట్లాడేసరికి ఏం చేశారండి, దే హ్యాడ్ దెమ్ టెల్స్, వాళ్ళు దాచుకున్నారు. దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, నేను మీకు తినకూడదు అని ఆజ్ఞాపించినటువంటి
పనులు మీరు తిన్నారా అంటే ఆదాము కూడా సో ఇంటెలిజెంట్. ప్రభా ఏదో ఆకలి అవుతుంటే తిన్నానని చెప్పలేదు. ఏమని చెప్పారు? ఇదిగో. ఎలా చూపించాడండి? ఎవరో కాదు ప్రభా, ఎవరో కాదు దేవుడా, ఇదిగో నీవు నాకు సహకారిగా ఉండమనిచ్చేటువంటి ఈమె చెప్తేనే నేను తిన్నాను. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అవ్వని అడిగాడు. అవ్వ ఏం చెప్పాలి? అవ్వ ఏం చెప్పాలి? దేవుడా ఏదో ఆకలి అవుతుంటే తిన్న దేవుడా, ఒకసారి టేస్ట్ చూద్దామనేటువంటి ఆలస్యం తిన్న దేవుడా అని చెప్పుకుని ఆదాము ఏం చేస్తుంది? సర్పము చెప్పింది అని. అక్కడ ఆదాము చెప్పిందా, సర్పము చెప్పిందా, అవ్వ చెప్పింది అటువంటి విషయం పక్కన పెడితే డిస్ఒబీడియంట్. మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి? డిస్ఒబీడియంట్, అవిధేయత. అవిధేయతగా ఉన్నటువంటి కపుల్స్గా మనం చూస్తూ ఉన్నాం. వారి ద్వారానే దేవుని శాపము, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆవేశము మనిషి మీద వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది మనం ఎఫ్సి కంప్లీట్ చేసుకున్నాం. BC, blessed couples. So please open the Bible, book of Matthew, chapter 1. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 3 విషయాలు గమనించాలి. అక్కడ తరాలు ఉన్నాయి. మొదటిది 14 తరాలు ఉన్నాయి, రెండవది 14 తరాలు ఉన్నాయి, మూడవది 14 తరాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేటువంటి సంఖ్య 42. 14 14 30 ప్లస్ 12 42. సో 42. ఈ 42ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 4 + 2 = 6. 6 తర్వాత వచ్చే సంఖ్యనే 7. అక్కడ ఉన్నటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినములు దేవుడు సృష్టించాడు. 7వ దినం ఎవరిది? దేవునిది. ఆ దేవుడే అక్కడ క్రీస్తు. కింద అంటున్నాడు యేసుక్రీస్తు జన్మ విధానము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను చాలు. So now we are going to discuss about that second couple, blessed couple. సో మనం బ్లెస్డ్ కపుల్ అని ఎలా చెప్పగలుగుతున్నాం? యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరి యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. సో మీరు బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే అక్కడ యోసేపునకి మరియకి ప్రదానము చేయబడిన తర్వాత ఆఫ్టర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ద యాజ్ పర్ ద మొజైక్ లా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం అనుకుందాం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన క్రిస్మస్ ఏందో ఇందులో నుంచి మనకు వస్తుంది. ఇక్కడ యేసు క్రీస్తు జనన విధం గురించి మనం మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ ద బ్లెస్సింగ్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు జనన విధానం ఎట్లా జరిగింది, ఎలా, హౌ? యెషయా చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తలు చెప్పారు. ఆ విషయం మాత్రమే కాదు, ఇక్కడ మనకు చూస్తున్న విషయం ఏంటంటే యోసేపునకు ప్రదానము చేయబడింది. సపరేటెడ్. మనం బాగా అర్థం చేయాల్సింది ఏంటంటే సపరేటెడ్ లేదా ఇంకా చెప్పాలంటే ఐసోలేటెడ్ అంటాం.
ఈ సమాజంలో ఒక స్త్రీకి ఒక పురుషుడికి ప్రదానము చేయబడిన తర్వాత దెన్ దే షుడ్ బి సపరేటెడ్. సో పలానా అమ్మాయి అంటే పలానా అబ్బాయికి ఇస్తున్నారు, లేదా పలానా అబ్బాయి అంటే పలానా అమ్మాయిని చేసుకుంటున్నాడు అనుకుంటామా అనుకోమా? లేదా పలానా అమ్మాయి అంటే పలాని వాళ్ళ ఊరికి ఇస్తున్నారు, పలానా ఊరికి ఇస్తున్నారు, లేదా పలానా ఊరిలో అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటుంది. సో ఇలాగా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారిద్దరూ ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను సందర్శించడం జరిగింది. దీనికి కారణం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఈ ప్రపంచంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. అనేక మంది స్త్రీలను దేవుడు వదిలిపెట్టి ఈ మరియ గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? వర్జిన్ మేరీని ఎందుకు ఎంచుకున్నట్లు అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ప్రతి వ్యక్తి పట్ల ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 100 మందిలో ఒక వ్యక్తిని మనం గుర్తించాలంటే ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి. అవునా కాదండి? 100 మందిలో ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టాలంటే ఆ వ్యక్తి గురించి మనకు ముందే తెలిసి ఉండాలి. 1,00,000 మందిలో మనం ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే చాలా ఇంటెలిజెంట్ అయి ఉండాలి. 1,000,000 మందిలో ఒక 1,000,000 మందిలో ఒక మనిషిని మనం గుర్తుపట్టాలంటే ఇంకా ఎంత హై ఇంటెలిజెంట్ అయి ఉండాలి. ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయాలి అంటే మీరు బాగా ఆలోచన చేయండి. ఈ ప్రపంచంలోనే ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయాలంటే ఎంత కష్టం. దేవుడు మరియను ఐడెంటిఫై చేశాడు. ద మోస్ట్ ఒబీడియంట్ పర్సన్ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు వింటున్నాడా వినట్లేదా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి మనకి. బహుశా మేరీ కూడా ప్రార్థించకపోయిండొచ్చు. అలా ప్రార్థిస్తారండి ఎవరైనా? మేబీ ప్రార్థించకపోయిండొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మేరీ మీద ఉన్నది. పరిశుద్ధాత్మ అన్నటువంటిది తన మీదకి వచ్చింది అంటే షీ ఈస్ ఏబుల్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. షీ ఈస్ ఏబుల్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి రావాలి అంటే మనలో ఏముండాలి? పరిశుద్ధంగా మనం ఉండాలి. అందుకే దేవుడు అంటే మనం అంటూ ఉంటాం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ కోటాను కోట్ల మంది ఉన్నటువంటి ఈ ప్రపంచంలో కేవలం ఒకే ఒక వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి హస్బెండ్, కాబోయే హస్బెండ్ ఎవరో తెలుసా? సాక్ష్యం, టెస్టిమోనీ. యోసేపు ఏమై ఉన్నాడంట? నీతిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద మోస్ట్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ, ద మోస్ట్ ఇన్నోసెంట్ కపుల్ ఆర్ గోయింగ్ టు బి మ్యారీడ్. యోసేపు, మరియా. సో వీళ్ళిద్దరూ ఈ ప్రపంచంలోనే బెస్ట్. మన ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ బిలినియర్ ఎవరంటే ఏం చెప్తాం? ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అంటే ఎవరు చెప్తాం? ఎలాన్ మస్క్ అంటాం. ఎలాన్ మస్క్ అంటాం. అవునా అండి? అమెరికా దేశ అధ్యక్షుడు అంటే ఎవరు చెప్తాం? ట్రంప్ అని చెప్తాం. ప్రపంచంలోనే అత్యంత పేదవాడు ఎవరంటే ఎవరు చెప్తాం? కోటాను కోట్లు ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రిచెస్ట్ పర్సన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఒక దేశ అధ్యక్షుని ఐడెంటిఫై చేయొచ్చు, ఒక దేశ ప్రధానమంత్రిని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీని దేవుడు ఐడెంటిఫై చేశాడు. దేవుడు ఐడెంటిఫై చేశాడు. ద సీసీ కెమెరా ఫ్రమ్ హెవెన్, ద సీసీ కెమెరా ఫ్రమ్ హెవెన్ ఆన్ బత్లహేమ్, ఆన్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి నుంచి ఒక సీసీ కెమెరా అలా తిరుగుతూ వచ్చింది, ప్రపంచం అంతా తిరుగుతూ వచ్చింది. వస్తే
పరిశుద్ధాత్మకి ఎవరు దొరికారు? దేవుడు ఏ వ్యక్తి కోసం అయితే చూస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి దొరికేసింది. ఎంబడి ఏం చేస్తుంది? గర్భం ధరించేసింది. ఆ నీతిమంతుడు ఏం ఆలోచన చేస్తున్నాడంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, చూద్దాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అయి ఉండి ఆమెను అవమానపరచునగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఈరోజు మనం ఉన్నటువంటిది భారత రాజ్యాంగం. ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి రాజ్యాంగము మోసే ధర్మశాస్త్రం. మోసే ధర్మశాస్త్రం అకార్డింగ్ టు ద మొజాయిక్ లా, మోసే ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళకందరికీ తెలుసు అక్కడ ఏ స్త్రీ అయితే వేశ్యగా ఉంటుందో, ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేస్తుందో, ఏ స్త్రీ అయితే ఇలాంటి పనులు చేస్తుందో వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో పెట్టి కొట్టాలి. ఏం చేయాలి? రాళ్లతో పెట్టి కొట్టాలి. దట్ ఈస్ ద పనిష్మెంట్. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుతో మాట్లాడకపోయి ఉంటే వచ్చేటువంటి నష్టం ఏంటండి? మరియను ఏం చేయాలి అక్కడ? షీ షుడ్ బి స్టోన్డ్ టు డెత్. అది మోసే ధర్మశాస్త్రానికే వ్యతిరేకమైనటువంటి క్రియ. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో ఈయన సమ్మతించాలి. నాకు ప్రదానం చేయబడినటువంటి ఈ మరియా గర్భము ధరించినప్పటికీ కూడా ఐ మస్ట్ అగ్రీ. యోసేపు అక్కడ సమ్మతి పలకాలి. యోసేపు సమ్మతి లేకుంటే అక్కడ ఏమవుతుంది? మరియా షుడ్ బి స్టోన్డ్. యేసుక్రీస్తు ఒకసారి ఒక వేశ్య విషయాన్ని మనం గమనిస్తాం. కొందరు తీసుకొస్తారు యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆమెను, అవునా? తీసుకొచ్చేయమంటారండి. ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. మోసే ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలి. రాళ్లతో కొట్టాలి. కొట్టడం అంటే ఊరికి అట్లా వేయడం కాదు. ఏంటి రాళ్లతో కొట్టడం అంటే? కొట్టడం. రాళ్లతో కొట్టడం అంటే కొట్టి చంపేసేయాలి. చంపేసిన తర్వాత ఆమె రక్తము ఎప్పుడైతే ఆ భూమి మీద పారుతుందో అప్పుడు ఆ నేల పరిశుద్ధమవుతుంది అన్నటువంటి భావం వాళ్ళది. దట్ ఈస్ ద సీక్రెట్. మోసే ధర్మశాస్త్రం ప్రకారము మనకు తెలిసిన విషయం ఏంటంటే రక్తము ఎప్పుడైతే ఏ వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క రక్తము ఈ నేలపైన తడుస్తుందో ఆ నేల ఏమవుతుందంట? పరిశుద్ధమవుతుందంట. ఇంతవరకు ప్రపంచంలో రక్తము ఏరులై పారిన ఒకటే ఒక సందర్భం తెలుసా మీకు? సొలొమోను మందిర నిర్మాణం జరిగినప్పుడు కొన్ని వేల పొట్టేలు, కొన్ని లక్షల పొట్టేళ్ళు, కొన్ని లక్షల జంతువులు ఈ రోజు వరకు కూడా అంత. ఎందుకంటే ఇశ్రాయేలీయులు అంత పాపం చేసి ఉన్నారు. రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ లేదు. మోసే ధర్మశాస్త్రం ప్రకారము ఒక స్త్రీ ఒక గ్రామంలో పాపం చేసినట్లయితే, వ్యభిచారం చేసినట్లయితే ఆ గ్రామం అంతా ఏమైపోయినట్లు? అపవిత్రమైపోయినట్లుగా భావిస్తారు. కాబట్టి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేసి ఆ రక్తము, ఆ స్త్రీ యొక్క రక్తము ఆ భూమిపైన పడినప్పుడు ఏమవుతుందంట? ఆ నేలంతా పరిశుద్ధమైపోతున్నటువంటి భావన వాళ్ళది. అలాంటి సిచ్యువేషన్లో ఉంది మరియా. మనమేమో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. షీ సపోజ్ టు బి స్టోన్డ్ బై ద జూయిష్ టు కిల్. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడాడు? యోసేపుతో మాట్లాడాడు. డు నాట్ ఫియర్. చూడండి అక్కడ ఏం రాశాడు?
అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చాలు. ఇక్కడ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నీ ఆలోచన కూడా దేవుని యొద్దకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక బ్రదర్ అన్నారు సంబడి వాట్సాప్ ప్రేయర్ రిక్వెస్ట్. ద వాట్సాప్ ప్రేయర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రీచ్డ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సక్సెస్ఫుల్లీ. ఇట్ విల్ బి డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నీ ఆలోచన కూడా దేవుని యొద్దకు వెళ్తుంది. ఆలోచన చేస్తున్నాడంటే ఒక పలక పైన రాసి ఆలోచన చేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. మేము ఢిల్లీలో జీసస్ కాల్స్లో ఉన్నప్పుడు మాకు ప్రార్థనా రిక్వెస్ట్లు ఇచ్చారు. ఒక మొత్తం లిస్ట్ ఇచ్చారు జీసస్ కాల్స్లో ఉన్నప్పుడు. అక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 గంటలు 6 అవర్స్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమంటే ఏమైనా చేయొచ్చు. కళ్ళు తెరుచుకుంటే అన్నీ కనపడుతున్నాయి. ఏం ప్రార్థన చేస్తాం? కళ్ళు మూసుకొని ఎగ్జామ్ రాయమంటే రాస్తామా? ఈజ్ ఇట్ పాసిబుల్? కళ్ళు మూసుకొని రాయడం, ఎగ్జామ్ రాయడం ఎంత కష్టమో కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేయడం కూడా అంతే కష్టం. మేము చిన్నపిల్లప్పుడు నాకు చిన్న సందర్భం గుర్తొచ్చింది. పెంటెకోస్తల్ చర్చ్. సో మా నాన్నమ్మ పెంటెకోస్తల్ చర్చ్కి వెళ్ళేది. మా నాన్నమ్మతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేది. ఆమె చర్చికి వెళ్ళే సందర్భంలో ప్రార్థన చేసుకొని వెళ్ళేది. ఆమె ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మనవళ్ళు చిన్నపిల్లలు ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి, అంటే వాళ్ళ ఇంటికి ఎదురుగా ఆ ముస్లాం ఉంటుంది. మా నాన్నమ్మ కూడా అప్పుడు ముస్లామినే. ఇద్దరు కలిసి వెళ్ళే వాళ్ళు పెంటెకోస్తల్ చర్చ్కి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే మార్నింగ్ తినే టైంలో ఈ ముస్లాం వంట బాగా చేస్తుంది. వీళ్ళ వంట వేరు, వాళ్ళ వంట వేరు. నానమ్మనే కానీ వీళ్ళ వంట వేరు, వాళ్ళ వంట వేరు. ఈ ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఆమె ప్రార్థన చేసుకునే టైం వరకు ఎదురు చూస్తుంటారు. ఆమె ప్రార్థన చేసుకోవడం మోకాల్లో ఇంతవరకు పిల్లలు ఎదురు చూస్తుంటారు. అప్పుడు అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని చిన్న తడకలు ఏదో ఆ తడకలను చూశారు నానమ్మ ప్రార్థన చేసుకుంటుందా లేదా అని చెప్పి. వాళ్ళ నానమ్మ ప్రార్థన చేసిన మొదలుపెట్టగానే వీళ్ళు ప్లేట్లు తీసుకొని ఇంట్లోకి రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు సైలెంట్గా. ఆ పీసులు ఉంటాయి కదా, మటన్ పీసులు, చికెన్ పీసులు, అవి సైలెంట్గా తీసి అలా వేసుకుంటాం. ఏ మాత్రం శబ్దం వచ్చినా ఆమె ప్రార్థన ఆపేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవి ప్రార్థన చేస్తూ అనుకుంటుంది. అదేమంటారు తెలుగులో, మీరేమంటారు? భేక్షమా సర్వ ఏదో అంటారు మా భాషలో, డేక్షణ ఏదో అంటారు. ఐటమ్ మనం కర్రీ చేసేటువంటి ఐటమ్ డేక్షనే అంటారు. అనుకో గిన్నెనో డేక్షణ అనుకుందాం. సో ఆ డేక్ష సప్పిడి వచ్చేసరికి సడన్గా ఆమె ప్రార్థన ఆమె ప్రార్థన చేస్తూనే ఆ సౌండ్ రాగానే ఇమ్మీడియట్గా ప్రార్థన నుంచి లేచి ఎవరు అంటారు వీళ్ళు ప్లేట్ తీసుకొని పరారు ఇంక అక్కడ నుంచి. దేవుడు నీ ప్రార్థన మాత్రమే కాదు ఆలకించేది, నీ ఆలోచన కూడా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంట? యోసేపు ఆలోచన చేస్తున్నాడంట. ఎంత ఆలోచన చేస్తున్నాడో పాపం. ఎలా 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 పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగొచ్చేంతగా ఆలోచన చేశాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ ఆలోచనకి, నీ ప్రార్థనకి, నీ విన్నపాలకి, నీ కన్నీటికి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుంచి కిందికి దిగొచ్చే విధంగా నీ ఆలోచన ఉండాలి. నీ భవిష్యత్తు గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఏమన్నాడండి? భయపడకు. ఏమన్నాడు అక్కడ? దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దట్ ఈస్ ద ఫస్ట్ హోలీ స్పిరిట్ వర్క్. దానికన్నా ముందు దేవుడే కార్యాలు చేసేవాడు.
పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్షంగా ఉండేవాడు, దేవుడు ప్రత్యక్షంగా కార్యాలు చేసేవాడు. కానీ ఇక్కడేమైపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు ఇక్కడికి. డ్యూరింగ్ ద డార్క్ పీరియడ్ బిట్వీన్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్యలో ఎవరు వచ్చారు? స్టార్టింగ్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇక్కడ భయపడకము, నీ భార్యను చేర్చుకున్నటకును మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో ఇక్కడ యోసేపు కన్విన్స్డ్, ఒకే ఒక మాట, ఎంత నీతిమంతుడు అంటే ఒకే ఒక్క మాట పరిశుద్ధాత్మ వచ్చి ఆమె గర్భము ధరించిందయ్యా, పరిశుద్ధాత్మ వలన ఇది జరిగింది, నువ్వు భయపడొద్దు, ఆమెను చేర్చుకో అని చెప్పగానే యోసేపు ఏం చేశాడండి, ఆ దేవుడా నీకే మసుగు చెప్తావు ప్రభా. ఇప్పుడు ఈ సంఘంలో మనం ఉన్నట్టుండి అందరం మనం నడుచుకుంటూ విశాఖపట్నం వెళ్దాం పని అంటే వస్తామా? చెప్పండి. ఉన్నపాటిని ఇక్కడ నుంచి మనం అందరం నడుచుకుంటూ విశాఖపట్నం వెళ్దాం పని అంటే మనం వస్తామా? అయ్యో పాస్టర్ గారు వస్తూ వంట చేసి వచ్చానండి, ఈరోజే మా ఆయనగారు బోనస్ ఎక్కువ తీసుకొచ్చారు, బోనస్ కర్రీ చేసి పెట్టానండి. మా ఆయనకు చాలా ఇష్టం బోనస్ అంటే. నేనేదో క్రిస్మస్కి స్కీమ్ పెట్టుకున్నాను, మంచిగా కర్రీ చేసి మా హస్బెండ్ దగ్గర మంచి కాస్ట్లీ చీర తీసుకుందామని చెప్పి నేనేదో చేసి పెట్టుకుంటే మీరేంటంటే విశాఖపట్నం వెళ్దామంటున్నారు అందరు కలిసి. ఇక్కడ ఆయన అలా చెప్పలేదు, పరిశుద్ధాత్మ మాట్లాడంగానే వినేశాడు. ఇక్కడ మనము మోస్ట్ ఒబీడియంట్ కపుల్గా మనం చూస్తున్నాం వీళ్ళని. పరిశుద్ధాత్మ దగ్గరికి మరియా దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మరియా అంగీకరించింది పరిశుద్ధాత్మని. ఎస్ ఐ యామ్ రెడీ, ఎస్ ఐ యామ్ రెడీ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కలవబోతున్నాడు, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించబోతున్నావు అంటే షీ యాక్సెప్టెడ్. అనుమతి లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాతనే, మనం ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనకేమిస్తారండి? యాక్సెప్టెన్స్ లెటర్ ఒకటి ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. అప్రైజల్ చేసినప్పుడు కూడా మనకు శాలరీ పెంచినప్పుడు హైక్ చేసినప్పుడు మనకేమిస్తారంటే యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారు. అంటే దాంట్లో నువ్వు సంతకం పెట్టమని అడుగుతారు. హాస్పిటల్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? యాక్సెప్టెన్స్ లెటర్ ఇస్తారు, అంటే సమ్మతి పత్రం. షీ యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ఫస్ట్ థింగ్. మరియా దేవునికి విధేయత కలిగి ఆయన మాటను అంగీకరించింది, సమ్మతించింది కాబట్టే దేవుని ఆశీర్వాదం అక్కడ, దేవుని కార్యం అక్కడ జరిగింది. రెండవది, యోసేపు పరిశుద్ధాత్మ మాటను ఆయన అంగీకరించాడు కాబట్టి, ఆయన సమ్మతించాడు కాబట్టి అక్కడ దేవుడు కార్యము జరిగింది. ఇక మూడో వాక్యం మనం చూద్దాం. తిప్పండి, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలము అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇక్కడ క్వశ్చన్ మార్క్. మనం మాట్లాడుకున్నటువంటి మూడవ కపుల్ అననీయ సప్పీరా. మొదటి కపుల్, ద ఫస్ట్ కపుల్ ఆడమ్ అండ్ ఈవ్. సెకండ్ కపుల్ జోసెఫ్ అండ్ మేరీ. థర్డ్ కపుల్ అననీయ అండ్ సప్పీరా. సో ఇక్కడ
అపోస్తలులు అంటే చాలా శక్తివంతులు. వాళ్ళకు వచ్చిన సాక్ష్యం ఏంటంటే వాళ్ళు ఏదో సువార్థికులు కాదు, వాళ్ళు ఏదో సేవకులు కాదు, వాళ్ళు ఏదో ప్రార్థన చేసేవాళ్ళు కాదు, భూమిని తలక్రిందులు చేసేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటి సాక్ష్యం అంటే అపోస్తలులది, భూమిని తలక్రిందులు చేశారంట. ఇంట్లో 4 పిల్లలు ఉంటే చాలు, ఏం చేస్తారంటే ఇల్లు బీకి, ఏదో సామెత అంటుంటారు, ఇల్లు బీకి పందిరి వేస్తారు. ఇల్లు బీకి పందిరి వేస్తారు. ఆ పిల్లలు వస్తే మా ఇంటికి పండక్కి అని మన ఇంటికి బంధువులు పిలుచుకుంటూ ఉంటాం. సో వాళ్ళకి ఎవరైనా చిన్నపిల్లలు, ఒక 3-4 చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అబ్బా వాళ్ళ పిల్లలు వస్తే ఇల్లు పీకి పందిరి వేస్తారు. వాళ్ళు ఇల్లు పీకలేరు, అది పందిరి వేయలేరు, కానీ వాళ్ళ మాట మాత్రమే అది. సో అలాగా ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలులకున్న సాక్ష్యం ఏంటంటే భూమిని తల క్రిందులు చేశారంట వాళ్ళు. అంత శక్తిమంతులు. ద మోస్ట్ పవర్ఫుల్ మెన్ ఆన్ దిస్ ఎర్త్ కాల్డ్ ఓన్లీ అపోస్తల్స్. అపోస్తలులు అనగా ఎవరంటే భూమిని తలక్రిందులుగా చేసిన వారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే విద్య లేనటువంటి పామరులు. విద్య లేనటువంటి పామరులు. ఆ సబ్జెక్టే తెలియదు వారికి, ఆ సబ్జెక్టే తెలియదు వారికి. పరిశుద్ధాత్మ అంటే ఏందో తెలియదు, దేవుని యొక్క వాక్యం ఎలా ప్రకటించాలో తెలియదు. వాళ్ళకు సిటిహెచ్ కానీ, బీటీహెచ్ కానీ, ఎంటీహెచ్ కానీ, డీడీలు కానీ ఏ కోర్సులు లేవు. ఏ కోర్సులు లేనప్పుడే భూమిని తలక్రిందులు చేసినటువంటి ఘనత ఎవరిది? క్రైస్తవులది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర మార్చాలన్నా క్రైస్తవులదే. ఆమేన్, హల్లెలూయా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, హైదరాబాద్లో ఎన్నో థియేటర్లు మూయబడ్డాయి. అసలు సినిమా థియేటర్లు, చాలా థియేటర్లు మూయబడ్డాయి. దానికి కారణం ఏంటో తెలుసా? నీ విజయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ విజయమే, నీ ప్రార్థన విజయమే, నీ ప్రార్థన విజయమే. ఇక్కడ అపోస్తలుల యొద్దకు వచ్చారు. ఎవరే వచ్చారండి? అననీయ వచ్చాడు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొదటి వచనంలో అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. సో వీళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. పొలం అమ్మే విషయంలో అండర్స్టాండింగ్ ఉంది. మంచి రేటుకి అమ్మేశారు, బాగా మంచి రేటుకి అమ్మేశారు. అక్కడ అమ్మిన ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్, డ్యూ టు ద ఫైనాన్షియల్ క్రైసిస్ కాదు, అక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల కాదు. సంఘము తీర్మానించిన విధానం ఏంటంటే మనము క్రీస్తును గురించి ప్రకటిస్తూ ఉన్నాము. మనం ప్రకటించేటువంటి క్రమంలో మనకు కొన్ని అవసరాలు తీర్చుకోవటానికి కొంత డబ్బు మనకు అవసరం ఉన్నది. వాటి కొరకు మీకు ఉన్నటువంటి వాటిలో కొన్నింటిని అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి అపోస్తల పాదం మీద పెడితే వారు దేనికోసం అండి? క్రీస్తు సువార్త నిమిత్తము. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సెల్లింగ్ ఆఫ్ దట్ ల్యాండ్. పేతురుకు ఏం హక్కు ఉందని మీరు అడుగుతున్నారు చెప్పండి. ఇజ్ ఇట్ రైట్? పేతురుకు ఏం హక్కు ఉందని అడుగుతున్నాడు. అది వాళ్ళ భూమి, అవునా? వాళ్ళ భూమి. భార్య భర్త ఇద్దరు కలిశారు, ఉన్న పొలాన్ని అమ్మేశారు, డబ్బు వచ్చింది, తీసుకొచ్చారు. ఎక్కడ పెట్టారు? అపోస్తల పాదములతో పెట్టారు. అపోస్తల పాదములతో పెడుతున్నారంటే అది ఎవరి కోసము? దేవుని కోసము, దేవుని కోసము. అక్కడ ముందు జరిగిన తీర్మానాలు ఏంటంటే అపోస్తలులు తమకు కలిగినటువంటి వాటిలో కొన్నింటిని, తమకు కలిగిన వాటిని అన్నింటిని ఏం చేస్తున్నారండి? అమ్మేసి వచ్చినటువంటి డబ్బుని దేనికోసం ఇస్తున్నారు? దేవుని పరిచర్య కోసం ఇస్తున్నారు. ఆ క్రమంలో వచ్చేటువంటి డబ్బు ఇది, ఆ క్రమంలో వచ్చినటువంటి డబ్బు. అననీయ సప్పీరా అమ్మేశారు అంటే దే మైట్ బి రిచ్, దే మైట్ బి రిచ్ పీపుల్, దే మైట్ బి రిచ్ పీపుల్. సో వాళ్ళు బాగా ధనవంతులయ్యే ఉండవచ్చు నాకు తెలిసి.
ఒక పొలాన్ని అమ్మేసి ఆ డబ్బు తీసుకువచ్చి దేవునికి ఇస్తున్నారంటే వాళ్ళలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుని కోసం ఇచ్చేటువంటి మనస్తత్వం ఒకటి ఉంది, రెండు మళ్ళీ తిరిగి దాచుకునే అవకాశం కూడా ఒకటి ఉంది. రెండు నాలుకల ధోరణి, డబుల్ టంగ్, డబుల్ మైండ్, డబుల్ థాట్ దేవుని సన్నిధిలో ఉండకూడదు. మనకి దేవునికి మనం ఇది ఇవ్వాలనుకుంటున్నాం, ఇచ్చేసేయాలి. ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. దేవునికి ఇది ఇవ్వాలనుకుంటున్నాం, సంఘానికి ఇది ఇవ్వాలనుకుంటున్నాం, పాస్టర్ గారికి ఇది ఇవ్వాలనుకుంటున్నాం, ఇచ్చేసేయాలి. ఇంకా దాంట్లో మళ్ళీ నో మోర్ డిస్కషన్. ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే. ఏ పొలమునైతే అమ్మి వచ్చినటువంటి డబ్బును తీసుకుని వచ్చి మీకు ఇస్తాం అయ్యా అని చెప్పారు, దాంట్లో ఏం చేశారండి? దాపెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా సీసీ కెమెరా పనిచేసిందా లేదా? విత్ వాయిస్ రికార్డింగ్, విత్ వాయిస్ రికార్డింగ్. అంటే భార్యకు చెప్పలేదు ఆయన, సప్పిరాతో డిస్కషన్ చేయలేదు. ఏం చేశాడంటే డబ్బు వచ్చింది, బ్యాగ్లో కొంత దాచుకున్నాడు, కొంత బ్యాగ్లో పెట్టేశాడు. ఎక్కడికి వచ్చాడు? ఆతృత. కనీసం ఇద్దరు కలిసిపోదామని ఆలోచన కూడా లేదు, ఒక అండర్స్టాండింగ్లో పోదాం అనే ఆలోచన కూడా లేదు. కానీ తీసుకున్నాడు, ఆతృతగా వచ్చేసాడు పేతురు దగ్గరికి, పెట్టేశాడు, పాదాల దగ్గర పెట్టేశాడు. అప్పుడు పేతురు ఏమన్నాడండి? చూడండి, ఒక క్వశ్చన్ వేశాడు. ఈ పేతురు ఏమన్నాడు? అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇక్కడ బాగా ఆలోచన చేయాలి. అమ్మిన వెలలో నుంచి వచ్చినటువంటి డబ్బును ఈయన దాచుకున్నాడు. అది అక్కడ మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇచ్చేశాడు. కానీ నువ్వు ఇస్తున్నటువంటిది ఎలా ఇస్తున్నావు, అది ఇంపార్టెంట్. అక్కడ కొంత దాచుకున్నాడు, తీసుకొచ్చాడు. రాగానే పేతురు గారు కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా నేను కొంత డబ్బును తీసుకోవాల్సిన అవసరం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయండి, వీలైతే మళ్ళీ తిరిగి ఇంకోసారి నేను ఏదైనా ప్రయత్నం చేస్తానని చెప్పలేదు. అడిగినప్పుడు అక్కడ చెప్పిన సమాధానం రాంగ్. ఏం రాంగ్ అది? అతను చెప్పిన ఇంతకే అమ్మారా అంటే అక్కడ పనిష్మెంట్ స్టార్ట్ అయింది. చాలామంది కూకట్పల్లిలో ఉండి ఏమని చెప్తుంటారండి? పంజాగుట్టలో ఉన్నా అంటుంటారు, పంజాగుట్టలో ఉండి అమీర్పేటలో ఉన్నా అని చెప్తుంటారు, అమీర్పేటలో ఉండి సికింద్రాబాద్లో ఉన్నా అని చెప్తారు, సికింద్రాబాద్లో ఉండి మోయినాబాద్లో ఉన్నాను, మోయినాబాద్లో ఉండి శంషాబాద్లో ఉన్నా అని చెప్తారు. అన్ని బాధలే కదా అని మన బాధ. ఏ బాధలో ఉన్నావంటే నేను శంషాబాద్లో ఉన్నాను సార్ అంటే. శంషాబాద్లో ఉన్నావా, నువ్వెక్కడ ఉన్నావంటే నేను పక్కనే మోయినాబాద్లో ఉన్నా అని చెప్పారు. ఆయన మోయినాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఇద్దరు అమీర్పేటలో ఒక మాల్ దగ్గరకు వచ్చారంట సినిమా టికెట్ల కాడికి. ప్రైజ్ లా బ్రదర్, ప్రైజ్ లాడ్ అంటున్నారంట. ఎక్కడ? మోయినాబాద్లో ఆయన, శంషాబాద్లో ఈయన. ఎక్కడంట? అమీర్పేటలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ which delivers from your mouth, which you deliver from your mouth will be recorded. ఇక్కడ పేతురు అనగానే ఆయన ఏం చెప్పారండి? ఇంతకే అనగానే స్పాట్, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఏముందండి? స్పాట్ డెడ్. పరిశుద్ధాత్మ ఎంత శక్తి అంటే కొన్ని లక్షల కోట్ల కాంతి లేకపోతే సూర్య కిరణాల శక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటున్న పరిశుద్ధాత్మ అనగానే అది ఏదో పరిశుద్ధాత్మ అనగానే కొన్ని సంఘాల్లో అరుస్తూ ఉంటారు అంటూ దట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ
స్పాట్ అంటే ఏంటి? ఆన్ ద స్పాట్. ఎంత శక్తివంతమైనదంటే ఎవరిని మోసపుచ్చారంటే వాళ్ళు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు నీ హృదయమును ప్రేరేపించిన పరిశుద్ధాత్మతో పెట్టుకున్నాడు అననీయ. స్పాట్లో చనిపోయాడు. తర్వాత ఏమైపోయిందండి? ఒక 3-4 గంటల తర్వాత సప్పీర కూడా వచ్చింది అదే ప్లేస్కి సప్పీర కూడా వచ్చింది. ఆమెను కూడా పేతురు అడిగాడండి, ఏమ్మా మీరు అమ్మినటువంటి పొలం ఇంతకే అమ్మారా అంటే, ఇంతకే అమ్మామండి, మా హస్బెండ్ కూడా మీకు ముందే చెప్పి ఉంటాడు కదా, మా హస్బెండ్ కూడా మీకు ముందే చెప్పే ఉంటాడు కదా, ఇంతకే అమ్మామంటే అప్పుడు పేతురు ఏమన్నాడండి? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. చూడండి, దేవుని ఆశీర్వాదం రావటము ఎంత నమ్మదగినదో దేవుని శాపము కూడా వస్తుంది అన్నటువంటి దానికి కారణం ఇదే. దేవుని శాపం కూడా వస్తుంది దానికి కారణము ఇదే. ఇద్దరు ఏమైపోయారండి? ఇద్దరు చనిపోయారు. ఇద్దరు అపోస్తల పాదముల ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో పెట్టిన డబ్బు ఎవరి కోసం? అది దేనికోసం? అసలు అమ్మిన ఉద్దేశం ఏంటి? దేనికోసం పొలం అమ్మారు? దేనికోసం డబ్బును తీసుకున్నారు? దేనికోసం దాచుకున్నారు? దేనికోసం తీసుకొచ్చి అపోస్తల పాదముల పెట్టారు? చివరికి ఏమైపోయారు వాళ్ళు? భర్త చావు భార్య లేదు, భార్య చావు భర్త చావు. ఇద్దరు ఏం చేస్తారంటే పక్క పక్కనే పాతి పెట్టారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క అలా ఉంటుంది. సో మన జీవితాల్లో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? ఇంకో 2-3 రోజుల్లో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ క్రిస్మస్. సో క్రైస్ట్ మస్ అని అందరూ చెప్పుకుంటారు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? ఏం చెప్పగలం? యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూద్దాం. వాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్? యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడే ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. చాలు. ఇది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు మనం గమనించినట్లయితే యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంలో మనం బాగా గమనిస్తే గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉందా? సో ఆ కోనేటి దగ్గర చాలామంది అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ నీటిలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఒకసారి అలా అన్నప్పుడు ఏ వ్యక్తి అయితే ఆ కోనేరులో ముందుగా దిగుతాడో ఆ వ్యక్తి స్వస్థపరచబడుతున్నాడు. కానీ అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అతను ఉన్నాడు? అక్కడ 38 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 38 years, నియర్ టు 40 years ఇండస్ట్రీ. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడంట. దేనికోసం? స్వస్థత కోసం. దేనికోసం? స్వస్థత కోసం, విడుదల కోసం, ఆరోగ్యం కోసం, స్వచ్ఛమైన
ఆరోగ్యం కోసం 38 సంవత్సరాల చక్కలు ఉన్నాడంట. యేసుక్రీస్తు వాడిని చూసినప్పుడు యేసుక్రీస్తుకే అర్థమైందంట వాని పొజిషన్ చూస్తే, వీడు బహుకాలం నుండి వీడు ఈ స్థితిలో ఉన్నట్లున్నాడు, ఇక్కడే ఉన్నట్టున్నాడు అని. యేసుక్రీస్తు వానితో మాట్లాడినప్పుడు ఏమన్నారు తెలుసా? నీవు స్వస్థపడ కూర్చున్నావా అన్నాడు. నీకు తెలిసిన నీ కొలీగ్, నీకు తెలిసిన నీ నైబర్, నీకు తెలిసిన నీ ఫ్రెండ్, ఎన్నో సంవత్సరాల నుంచి నీకు తోడుగా ఉన్నటువంటి నీ స్నేహితులు, వారికి రక్షణ లేదు. మరి నీకు బాధ్యత లేదా? నీకు బాధ్యత లేదా? ఒక వ్యక్తి ఒక సంవత్సరం అంతాను ఒకే వ్యక్తికి వాక్యం చెప్పి ఆమెను రక్షించిన, ఇక్కడ ఉన్న 300 మంది నెక్స్ట్ ఇయర్కి ఏమవ్వాలి? 600 మంది అవ్వాలి. 600 మంది ఇంకో 1 ఇయర్ కష్టపడి ప్రార్థన చేస్తే ఏమవ్వాలి? 1200 మంది అవ్వాలి. సరిగ్గా 5 సంవత్సరాలకు ఎంతమంది అవ్వాలి? జార్జ్ అన్న ఏం చేయాలి? ఎక్కడైనా హాల్ వెతకాలి. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో క్రిస్మస్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడనే కాదు, యేసుక్రీస్తు గురించి నువ్వు ప్రకటించాల్సిన బాధ్యత నీకుంది. యేసుక్రీస్తు గురించి నువ్వు ప్రకటించాల్సిన బాధ్యత నీకుంది. నీ స్నేహితుడికి కావచ్చు, నీ బంధువుకి కావచ్చు, నీ కొలీకి కావచ్చు, నీ నైబర్కి కావచ్చు. అందరూ ఏమనుకుంటారంటే క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు పుట్టాడు 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 పుట్టాడు. అవర్ గాడ్ ఈజ్ నాట్ బాలయేసు. ఆమేన్, హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ నాట్ బాలయేసు. అవర్ గాడ్ హ్యాస్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. హల్లెలూయా. మరణాన్నే జయించినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మరణించకపోతే, ఆయన సమాధి నుంచి లేకపోతే, ఆయన తిరిగి లేకపోతే, ఆయన మరల పరలోకానికి వెళ్ళకపోతే ఈరోజు నువ్వు నేను దేవుని ఆరాధించడంలో అర్థమే లేదు. అర్థమే లేదు. 3 విషయాలు మనం గమనించాం. అవిధేయత గల కపుల్స్, 2 విధేయత గల కపుల్స్, 3 వరస్ట్ కపుల్స్. ఎలాంటి కపుల్స్ అంటే పరిశుద్ధాత్మనే మోసగించినటువంటి కపుల్స్ వీళ్ళు. సో మన జీవితంలో మన క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడమే కాదు, ఈ క్రిస్మస్కి అట్లీస్ట్ ఒక్క వ్యక్తికి, జార్జ్ అన్న గారు ఐ పర్సనల్ రిక్వెస్టింగ్ యూ, అన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక్కరికే చాలు. 3 నెలలు ఒకే ఒక వ్యక్తికి మీరు వాక్య పరిచయం చెప్పుకుంటూ దేవుని గురించి చెప్తూ పోతే 3 నెలల తర్వాత చూస్తే ఈ సంఘంలో ఎంతమంది ఉండాలండి? బయట పెద్ద ఒక టెంట్ వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సందర్భం వచ్చును గాక. ఆమేన్. జార్జ్ అన్న గారు త్వరలో 2025 సంవత్సరంలో కమ్యూనిటీ హాల్స్ కోసం వెతుకును గాక. మనం పలుకుతే అయిపోద్ది. ఆమేన్. ఓట్లు అంత శక్తి ఉంది, మనం మాట్లాడేటువంటి మాటలో అంత శక్తి ఉంది. నేను ఎవ్వరికి చెప్పమనట్లేదు, 100 మందికి చెప్పమనట్లేదు. సువార్త 100 మందికి చెప్పమనట్లేదు. ఒక్కరే, ఒక పర్సన్ ఒకరికి. సో నిన్న సీఎం గారి ప్రోగ్రాం జరిగింది హైదరాబాద్లో, క్రిస్మస్ ప్రోగ్రాం జరిగింది. పాసులు ఇస్తూ పిజేడి కుమార్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చారు. ఒకరోజు ముందు నైట్ నాతో మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఒక్కొక్కరికి ఒక ఎక్స్ట్రా పాస్ ఇచ్చారండి అని. ఒక్కొక్కరికి ఒక ఎక్స్ట్రా పాస్ ఇచ్చారండి అన్నారు. ఎవరికి? సింగర్స్కి ఒకరిని ఎక్స్ట్రా తీసుకురావడానికి అని చెప్పారు. జార్జ్ అన్న గారు, మీరు ఒక్కొక్కరికి ఒక ఎక్స్ట్రా ఒకటి ఇవ్వాలి, ఏదో నా దగ్గర ఉందనుకుంటా పాస్ బహుశా. సో దిస్ ఈజ్ ద పాస్ ఫర్ ద సీఎం ప్రోగ్రామ్ ఎస్టర్డే. సో ఇలాంటి కార్డు ఒకటే మీరు ఇవ్వాలి చర్చ్ తరఫున, ఒక్కొక్కరికి ఒక కార్డు మీరు ఇవ్వాలి. సో నాతో పాటు వచ్చినటువంటి వ్యక్తి కార్డు ఇది. 2025లో మీ సంఘానికి మీరు పెట్టుకోవాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే, నీతో పాటు 10 మంది అవసరం లేదు, 4 అవసరం లేదు, ఒక్కరే. జనవరి 1st అన్నను కార్డులు ఏమని అడుగుతున్నా, జనవరి 1st
అన్నను కార్డులు ఏమని అడుగుతున్నా, ఒక్క కార్డు అన్నగారికి ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నీతో పాటు 3 నెలలు ప్రయత్నం చేసి 100 రోజులు టార్గెట్ పెట్టుకొని ఈ 100 రోజుల్లో ఒక వ్యక్తి కోసం, ఒక ఆత్మ కోసం ప్రార్థన చేసి ఒక్క ఆత్మను 100 రోజులకు మీరు తీసుకోరండి. నువ్వేంటో మీ సంఘానికి చూపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.